హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శుక్రవారం పూజ అయిపోయిందా? మాది కూడా శుక్రవారం పూజ అయితే అయిపోయింది. నేను ప్రతి శుక్రవారం బనశంకరి గుడికైతే వెళ్తున్నాను గదా! ఇంకా నిమ్మకాయ దీపాలైతే పెడుతున్నాను. ఈ వారంతో ఎనిమిదో వారము. నేను 16 వారాలైతే మొక్కుకున్నాను నిమ్మకాయ దీపాలు పెట్టాలని. ఇంకా అయితే పూజ అయితే చేసేసుకొని పిల్లలతో పాటే నేను బస్ స్టాప్ కాడ అయితే దిగేసి గుడికైతే ఎళ్తాను. మా చెల్లెలు కూడా దీపాలైతే పెడుతుంది. ఇంకా దీపాలైతే పెట్టేసాము. దీపాలు పెట్టేసి వచ్చేసి అన్నదానం అయితే తింటా ఉన్నాము. ఈ బనశంకర్‌లో అన్నదానం తినేక ఎవరి ప్లేట్లు వాళ్ళే కడిగి స్టాండ్‌లో అయితే పెట్టాలి. ఈ పద్ధతి నాకు చానా నచ్చింది. ఇంకా ప్లేట్లు కడిగి ఆడ పెట్టేయాలి. గుడైతే చానా బావుంది. నిమ్మకాయ దీపాలు పెట్టి ఇన్ని వారాలని మొక్కుకున్నామంటే మనం అనుకుంది ఆ వారాల లోపలే జరిగిపోతుంది. ఈ బనశంకర్‌లో చిక్కందంటూ ఏది ఉండదు. ప్రతీది చిక్కుద్ది. సూది కాడ్నుంచి గొడ్డల దాకా, డాయర్ కాడ్నుంచి చీర దాకా, స్టీల్ కాడ్నుంచి ప్లాస్టిక్ దాకా కూరగాయలు చెప్పవసరం లేదు. ఏ ఏ ఆకులంటే గూడా అయి పెరుక్కొని పోతారు. ఇక్కడైతే అక్కడ కుప్ప పెట్టున్నారు గదా! ఇదేం ఆకంటే నాకే తెలీదమ్మా నీకు తెలిసుంటే తీసుకోపో అయితే చెప్తా ఉంది ఆ యవ్వ. అదేంది తెలియకుండానే పెడతారా అంటే తెలిసినోళ్ళు తీసుకుంటారు. ఏది చిక్కితే అది పెడతామని అయితే చెప్పింది. ప్రతీది ఉంటాయి. ఇయైతే రూ. 10 ప్యాకెట్లు. మా చెల్లెలైతే బిర్యానీ అయితే తీసుకుంటా ఉంది అన్నీ. మేము బిర్యానీ మసాలా గానీ, ప్లాస్టిక్ వస్తువులు గానీ, బనశంకరికొచ్చి అయితే తీసుకుంటాము. దండలు గూడా చానా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎదురుగుమ్మలైతే అమ్ముతా ఉన్నారు. ఇంకా ఒక సైడు రోజా చెట్లు ప్రతీది చిక్కద్దండి. ఇది లేదు, అది లేదు అన్నట్టుగా ఉండదు. ఇక్కడ చూసారా పచ్చిమిరపకాయలు, కాశీకాయలు గూడా అమ్ముతున్నారండి. కాశీకాయలు ఎవరికైనా తెలుసా? కామెంట్ చేయండి. ప్రతి ఆకు తింటారు బెంగుళూరు వాళ్ళు. అలాగే అరిటాకులో ఇది చింతాకు ఇగురు, చింతకాయలు గూడా అమ్ముతా ఉన్నారు. ఇంకా జాడీలు చూసేసారా? జాడీలు గూడా నేను లాస్ట్ టైమ్ మా చెల్లెలొకటి, నేనొకటి తెచ్చుకున్నాము. ఈ బనశంకర్‌లో ఏది కొన్నా సెరి సగం అన్నట్టుగా కొనుక్కుంటాం. ఈ ప్లేట్‌లొచ్చి రూ. 100 6 పీసులుంటాయి. ఏది తీసుకున్నా సెరి సగం అయితే తీసుకుంటా ఉంటాము. హాఫ్ హాఫ్ చేసుకొని. కమ్మలైతే చూస్తా ఉంది. లాస్ట్ టైమ్ గూడా నేను ఒక దండయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజైతే నేను రోలు అవి తీసుకున్నాను. అలాగే కూరగాయలు అవన్నీ గూడా తీసేసుకున్నాము. ఇంకా యాపిల్ గూడా అయితే తీసుకున్నాము. ఇక్కడ కమ్మలైతే గూడా పెట్టేసున్నారు. ఇంకా ఈ వీడియో గాని మీకు గాని నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎయ్ ఇంకా యాపిల్ అయితే 1.5 కేజీ అయితే రూ. 100కి అమ్మేశారు. ఆ యాపిల్ గూడా సగం అయితే తీసేసుకున్నాము.